మానవ సమాజంలో సహజీవనం చాలా సహజం, ఆవశ్యకమును. మనుషులందరూ అన్యోన్యం కలిసిమెలిసి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ జీవిస్తేనే ఇటు వ్యక్తి అటు సమాజము కూడా పురోగమించే వీలుంటుంది. అందుకే పలువురితో చెలిమి కావాలి. నిజమే, ఇది లోకసాధారణమైన విషయం. అయితే కొన్ని లోకాతీతాలు ఉంటాయి. అందరితో చెలిమి అనుకూలం కాదు. కొందరి సావాసం కొంపలు కూలుస్తుంది. ముఖ్యంగా మూర్ఖుల గోష్ఠి సుతరాము వల్ల కాదు. వారిని చూడరాదు, వారితో కలిసి కూర్చోరాదు, వారితో మాట్లాడరాదు. ఒకవేళ తప్పకపోతే నువ్వు మూర్ఖుడిలాగే వ్యవహరించి మెల్లగా యువతల పడు అన్నాడు నీతికారుడు వెనక. మీరు మూర్ఖుడితో నెగ్గుకు రాగలరేమో, కానీ నాకు మట్టుకు మూర్ఖుడు పేరు వింటే వాడు కంటపడతాడంటేనే భయంతో విలవిలలాడిపోతున్నానంటున్నాడు. నతథా భవతి భయం మే వ్యాఘ్రం దృష్ట్వా వనే పిశాచం వా మూర్ఖం దృష్ట్వాభిముఖం యథా భయం మాం సమావిశతి. అడవిలో పులిని చూసినా పిశాచాన్ని చూసినా నాకంత భయం లేదు. కానీ ఎదురు వస్తున్న మూర్ఖుణ్ణి చూస్తే చాలు, నా గుండెలు అవిసిపోతాయి. రాళ్లతో ముళ్లతో డొంకలతో చొరశక్యం కాకుండా ఉంటుంది అడవి. ఓ దారి తెన్ను ఉండదు. ఎక్కడ కొండలుంటాయో, ఎక్కడ లోయలుంటాయో, ఎక్కడ వాగులుంటాయో ఎరుక ఉండదు. నేల చదునుగా సమతలంగా కాక ఎత్తు పల్లాలతో ఉంటుంది. దానికి తోడు తేళ్ళు, పాములు, జెర్రులు, పులులు, సింహాలు, ఎన్నో క్రూర మృగాలు ఏవేపు నుంచి ఏవి వచ్చి పడతాయో తెలియదు. అందుకే సీతమ్మ తన వెంట అడవులకు వస్తానంటే శ్రీరామచంద్ర ప్రభువు, అమ్మో అడవి అంటే ఏమనుకుంటున్నావు? కోకిలల కలకూజితాలతో, మయూరాల క్రేంకారాలతో, సెలయేళ్ల జలజలలతో, బెదురుచూపుల లేళ్లగములతో, కేళాకూళలతో, క్రీడాశీలాలతో, తేనెవాకలతో, పుప్పొడుల బాటలతో, పచ్చిక బయళ్లతో కనువిందుగా కనవచ్చే మీ ఊరి ఉద్యానవనం అనుకున్నావా ఏమిటి? అడవి అంటే ఎన్ని కష్టాలో నీకేం తెలుసు అంటూ అడవిలో ఉండే ఇబ్బందులను ఏకరువు పెడుతూ అతో దుఃఖతరం వనం అని పలుమార్లు పలుకుతాడు. అలాంటి అడవిని తలుచుకుంటేనే భయంతో వడలు జలధరిస్తుంది. ఆ అడవిలో ఒంటరిగా తిరగటం కూడానా? కర్మకాలి అడవిన పడ్డాం, తిరక్క తప్పదు. సరదాగా తిరగాలి, విహారాలు చెయ్యాలి అని కాదు, మన ప్రమేయం లేకుండానే అందులో పడ్డా. తీర పడ్డాక తెలిసింది అడవి అని. మరి అందులోంచి బయటపడవద్దు. అందుకు ఎటుపోతే బయటకు వస్తామో అని నలుమూలలా తిరుగుతున్నాం, దిక్కుతోచక ప్రాణాల అరచేత పట్టుకొని. రాళ్ళు పాదాలను కత్తుల్లా కోసేస్తున్నాయి, ముళ్ళు కాళ్లలో దిగబడిపోతున్నాయి, బట్టలు పీరికలైపోతున్నాయి, ఒడలంతా చీరుకుపోయి నెత్తురులోడుతోంది. ఆ అడవంతా క్రూర మృగాలతో నిండింది. అదిగో మాటల్లోనే వచ్చి పడింది పెద్ద పులి. ఊరు కాదు అడివాయే, ఎట్లా తప్పుకోవా? ఓ దేవుడా, ఏం చెయ్యనురా అని మనస్సు గోల పెడుతోంది. కానీ మాట పెగలదు. ఏం చెయ్యాలి? అక్షరాల అరణ్య రోదన తప్ప మరో దారుందా? ఎవరైనా ఏం చేస్తారు ఈ స్థితిలో? ఏం చెయ్యగలరు? వీడేమీ ఎలాగూ చెయ్యలేడు, కానీ అదే ఏదో చేసే లోపల భయంతో చస్తాడు. ఆ భయం అంతటిది, అది ఇంతటిదని ఇట్టిదని అంచనాలు కట్టలేం. అనుభవించిన వాడికి తెలియాలి దాని లోతుపాతులు. అదిగో అట్లాంటిదే మరోటి, అదే పిశాచం. పీడ వదిలి పిశాచం పట్టుకుందని సామెత. ఆ పీడే నయం దీనికంటే అని వికల్పం. ఈ పిశాచ ప్రభావం సామాన్యం కాదు. అసలే కోతి కళ్ళు తాగింది, ఆపై తేలు కొట్టింది, ఆ బాధలో నిప్పు తొక్కింది, ఆ చిందుల్లో పిశాచం పూనింది. అప్పుడు చూడాలి దాని వాలకం. ఇట్లా పిశాచ ప్రస్తావాలు మనకెన్నో ఉన్నాయి. యక్ష రాక్షస పిశాచాదులందరినీ ఒక కోటిలో చేర్చి తలుచుకుంటే చిటికలో అందరినీ మట్టు పెడతానంటాడు శ్రీరామచంద్రస్వామి సుగ్రీవుడితో. గుణాఢ్యుడు తన బృహత్కథను పిశాచ భాషలో వ్రాసేడని ఓ కథ. ప్రాకృతాలలో పైశాచీ ప్రాకృతం అని ఒకటుంది. ఆ పైశాచీ ప్రాకృతం నుంచే మన తెలుగు ఏర్పడిందని కొందరు పండితులు పైశాచ వైదుష్యంతో పేర్కొంటున్నారు. ఏమైనా మాట్లాడ నేర్చిన కడు దుష్టశక్తి ఈ పిశాచం. అది పడితే వదులుచుకోవడం చాలా కష్టం. అది మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది. అది పట్టుకొని ఏం చేస్తుందన్నది తర్వాత.
ముందది కంటపడితే చాలు పై ప్రాణాలు పైనే లేచిపోతాయే. వాటి రూపం వికారంగానే కాదు క్రూరంగానూ ఉంటుంది, ముఖం మరీని. అట్లాంటిది అడవిలో ఒంటరిగా కనబట్టం. వీడు బతికి బట్ట కట్టడమునా? మనిషైనా కాస్త పోటుగాడైతే పులితోనైనా పోరి అది కండకండలుగా తనను చీరేస్తున్నా ఎల్లాగో దాన్ని కడతీర్చగలడేమో. కానీ ఈ పిశాచం ఉంది చూశారు, అది వట్టి భయంకరమే కాదు, కుటిలం మాయావి కూడాను. ఏవేవో మాయలు పన్నుతుంది, ఆకారంతో హడలగొడుతుంది, నీ సర్వేంద్రియాలను మనస్సును లొంగదీసుకుంటుంది. నీ బతుకు నీది కాదు, నువ్వు నీకు కావు. నీ చేత కాని పనులు చేయిస్తుంది, ఎంతో ఇష్టంతో ప్రీతితో చేస్తున్నట్టు చేయిస్తుంది. అలా దాని పిడికిట్లో చిక్కుకొని బతుకు తెల్లవార్చాల్సిందే, మరో దారి లేదు. అందుకే పిశాచం కంటపడితే మనిషికి అంత హడలు. అది జనపదంలో కాదు, మహారణ్యంలో. అడవిలో పోతూ ఉంటే ఏ పులో సింహమో మీద పడదు కదా అన్న ఊహైనా నీ మదిలో మెదిలే వీలుంది. కానీ పిశాచం ఊసే నీకుండదు. కనుకనే అది కంటపడగానే అంత హడలు. అదిగో మహారణ్యంలో ఒంటరిగా పోతుంటే హఠాత్తుగా అడ్డంగా ఓ పులి వచ్చి నిలబడితే పిశాచం వచ్చి బారలు చాపి మీద పడుతున్నా నేను భయపడ్డా. కానీ ఏంటో చెప్పు. ఓ మూర్ఖుడు హఠాత్తుగా ఎదుట నిలిస్తే చాలు భయంతో గుండె పగిలి చస్తాను. వాడు పులిలా భయంకరంగానే ఉండనక్కర్లేదు, పిశాచంలా చూపులతో రూపంతో చేతులతో పీడించి పీల్చి పిప్పి చేసేటట్టుగానే ఉండనక్కర్లేదు. మూర్ఖుడు ఎదుట పడగానే ఏ పులో మింగేసినా బాగుండును, ఏ పిశాచమో పీల్చి పిప్పి చేసేసినా బాగుండును, నేరక కర్మకాలి నేడు వీడి ఎదుటపడ్డామే అని మనిషి ముందే గుండె పగిలి చస్తాడు. కనుక హింసమైన పులి కంటే, క్రూరమైన పిశాచం కంటే భయంకరమైన ప్రమాదకరమైన వ్యక్తి సుమా మూర్ఖుడు. నరుడి కంట తాను పడరాదు, తన కంట నరుడు పడరాదు అనుకుంటుంది నిత్యం నల్లతాసు. అట్లాగే నా కంట మూర్ఖుడు పడకూడదు, మూర్ఖుడి కంట నేను పడకూడదు అని అనుక్షణం కోరుకుంటూనే ఉండాలి బుద్ధిమంతుడు అంటాడు సుందరపాండ్యుడు స్వానుభవంతో.